శ్రీకృష్ణ శరణం మమ. బాలగోపాల మాముద్ధర. యజ్ఞపత్నులు స్తుతిస్తున్న ఈ శ్రీకృష్ణ కీర్తనలు ఒకవైపు జతులు, మరొక వైపు సంగీతలయాత్మకమైనటువంటి పదబంధురమైన భావాలు ఇవి చూపిస్తూ మూడవ చరణంలోకి ప్రవేశిస్తున్నాం. ఇక్కడ ఒక తత్వరూపంగా పరమాత్మను భావన చేస్తున్నారు. అన్నమయాదిషు పంచసుత్వాం అంతరమానంద విగ్రహం ఉన్నత ఫలమామనంతితే జగదుదయలయాదిషు లక్షితం తద్ధిత్వమేవాసి తద్ధిత్వమేవాసి తత్సర్వమేవ తత్వమేవాసి నూనం దుత్తుంగముక్తామణి ప్రస్ఫుర దివ్యమత్తే భవజ్యోగి చిత్తే స్ఫురంతం రుచ్యంతమత్యంతమానందమీడే హితం త్వామహం త్వాం అహం త్వామహం. ఇక్కడ ఒక పరిమితమైన రూపంతో మోహనంగా కనబడుతున్న ఈ బాలలీలా స్వరూపం ఉన్నదే, ఇది నిజానికి తత్వతః అంటే యథార్థముగా ఎటువంటి రూపము అంటే అన్నమయ మొదలైన 5 కోశముల లోపల ఉన్నటువంటి ఆనంద స్వరూపము. మన లోపల పరతత్వాన్ని ఎలా తెలుసుకోవాలంటే ముందు మన శరీరతత్వాన్ని పరిశీలించమన్నారు. ఒక అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశం విచారణ చేస్తూ పంచకోశ విచారణ అనేది ఒక సాధన. ఒక్కొక్క కోశం ఏంటి, దాని లక్షణం ఏమిటి, అది తెలుసుకుంటూ ఉంటే అది కూడా జడమైనదే అని తెలిసిపోతూ ఉంటుంది. అయితే జడమైనది నేను కాదు, ఇది ఒక్కడు గుర్తుపెట్టుకోవాల్సింది. ఏది చైతన్యమో అది నేను. అప్పుడు దేహం చైతన్యం ఉన్నదా అంటే దేహానికి చైతన్యం లేదు కనుక దేహం నేను కాదు. మరి నేనేమిటి అని వెతకడం మొదలు పెడుతుంది. అప్పుడు వెనక్కి వెళుతూ ఉంటుంది నేననే ప్రశ్న. వెనక్కి అంటే అంతర్ముఖం అవుతూ ఉంటుంది. కనుక ఇది ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక వేదాంత శోధన ఈ వాక్యాల్లో ఉన్నది. ఈ అన్నమయాది పంచకోశ విచారణ చెయ్యగా వీటన్నిటికీ లోపల ఉంటూ వీటికి చైతన్యాన్ని ఇస్తూ దీనికి అతీతమైన చైతన్యంగా ఎవడున్నాడో ఆ పరతత్వమే ఆనంద స్వరూపము. ఇది మనకి ఆనంద మీమాంసలో కనబడుతున్న అంశం. కనుక ఆనంద విగ్రహుడు సచ్చిదానంద ఘనమైన తత్వము పంచకోశ వ్యతిరిక్తంగా ఉన్నది. సృష్టిలో గొప్పది కావాలంటాం కానీ గొప్పది ఒకటి చెప్తూ ఉన్నది శాస్త్రం, అది పొందే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? ఆ గొప్పదైన వస్తువే పరతత్వం. అది ప్రతి జీవుల్లోనూ ఉన్నది. ఎలా ఉన్నదేంటి? పంచకోశముల్లో ఉంటూ పంచకోశ విలక్షణంగా ఉన్నది, వీటికి అతీతముగా ఉన్నది. వీటి వికారాలు ఇవి దానికి లేదు. దానివల్ల ఇవన్నీ చైతన్యాన్ని పొందుతున్నాయి. అలాంటి ఏ చైతన్యం ఉన్నదో ఆ చైతన్యమైన పరతత్వాన్ని చెప్పడమే వేదం యొక్క లక్షణం. అందుకు ఉన్నత ఫలం ఆమనంతి తే. తే అంటే అవి అని అర్థం. ఏవి? వేదములు. ఆ వేదములు దేన్ని చెప్తున్నాయి? ఉన్నత ఫలాన్ని చెప్తున్నాయి. ఆ ఉన్నత ఫలం ఏమిటి? సచ్చిదానంద తత్వం. అది ఎక్కడున్నది? పంచకోశాది శరీరములకు విలక్షణముగా ఉన్నది అని చెప్పడంలో ఎంత చక్కటి ఉపనిషత్తత్వం అంతా ప్రతిపాదిస్తున్నాడు. ఈ విధంగా ప్రతి జీవుని యందు ఉన్నటువంటి ఆత్మచైతన్యమే జగదుదయలయాదిషు లక్షితం. ఇది నిజానికి విచారణ మార్గంలో ఉన్న వాళ్ళకి మంచి విందేనండి. అది ఎలా తెలియబడుతున్నదయ్యా? భగవంతుడు నువ్వు అంటున్నావు కానీ భగవంతుడు ఎలా తెలియబడుతున్నాడు మనకి? ఏదో పుస్తకాలు చూస్తే తెలుస్తాడా, స్తోత్రం చేస్తే తెలుస్తాడా అంటే అసలు తెలియబడుతున్నదంతా భగవంతుడే, అదే తెలుసుకోలేకపోతున్నట్ట. ఎలా తెలియబడుతున్నా అంటే జగత్ ఉదయ లయ ఆదిషు లక్షితం. ఈ జగత్తు యొక్క ఉదయము లయ మొదలైన వాటి యందు అది లక్షితం అనగా తెలియబడుతుందట. అంటే ఈ సృష్టి యొక్క సృష్టి స్థితి లయ ఈ మూడు మనం చూస్తూ ఉంటే ఈ మూడింటి ద్వారా తెలియబడుతున్నది ఏమిటి? ఇవి చేస్తున్నవాడు కూడా ఉన్నాడు. అయితే చిత్రం ఏంటంటే ఇంత జగత్తు యొక్క ఉదయలయాదులు నిర్వహించే ఈశ్వర చైతన్యం ఉన్నదో అది నీలో ఉన్నదయ్యా. అదే హైందవ వేదాంత మతంలో ఉన్న గొప్పతనం. ఆ పరమాత్మ ఎక్కడో లేడు, ఇంత చేస్తూ అంతటా వ్యాపించిపోయినప్పుడు నువ్వెక్కడున్నావు? అంతట్లో నువ్వు ఒక భాగమే కదా. కనుక నీలో కూడా ఆయన వ్యాపించి ఉన్నాడు. ఎలా ఉన్నాడు? నీ పంచకోశాల్లో చైతన్యముగా వ్యాపించిపోతూ వాటికి అతీతముగా ఉన్నాడు. ఆ ఉన్నవాడే ఉన్నత ఫలమని వేదములు ప్రతిపాదిస్తున్నాయి. అది 4 వాక్యాల్లో ఉన్నటువంటి సమగ్ర భావం. అలాంటి ఏ పరతత్వం ఉన్నదో అది నువ్వే కృష్ణ అని తర్వాత వాక్యాలను అనుసంధానం చేస్తున్నారు. తద్ధిత్వమేవాసి తద్ధిత్వమేవాసి తత్సర్వమే తత్వమేవాసి నూనం. తద్ధిత్వమేవాసి అంటే తత్ హి త్వం ఏవ అసి. ఈ శబ్దములు ఉన్నాయి దీంట్లో. తత్ హి, తత్ అంటే అది అని అర్థం. అది త్వమేవ అసి, నువ్వే ఉన్నావు, ఇది కదా అని ప్రతిపాదన చేశారు. తత్ త్వం అసి హి అంటే అది నువ్వే అయి ఉన్నావు కదా అని నిర్ధారణ వాక్యం ఇది. కానీ ఏమి నిర్ధారణ? ఇది 2 మార్లు వాడారు. ఇది తద్ధిత్వమేవాసి తద్ధిత్వమేవాసి 2 మార్లు వచ్చింది. ఆ తర్వాత తత్సర్వమే తత్వమేవాసి, మళ్ళీ తత్వమేవాసి అనే మాట మళ్ళీ వచ్చినది. ఈ విధంగా 3 మార్లు రావడంలో అంతరం ఏమంటే జాగ్రత్తగా ఇక్కడ పరిశీలించుకోవాలి. హే పరమేశ్వర, తత్
తత్ అంటే అది. అదనగా ఏమిటి? ఇంతకుముందు చెప్పినది. ఏం చెప్పారు ఇంతవరకు? సృష్టి స్థితి లయలన్నీ ఏ పరమాత్మ వల్ల జరుగుతున్నాయో, ఏ పరమాత్మ కేవల ఆనంద స్వరూపుడో, ఏ పరమాత్మ సర్వభూతముల యొక్క అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ అనే పంచకోశముల్లో ఉంటూ దానికి అతీతముగున్నాడో ఆ పరమాత్మ అది తత్. అది తత్పదము. ఆ తత్ అని ఏదైతే ఉన్నదో ఆ పరతత్వము, ఆ పరతత్వము త్వమేవ అసి. ఆ పరతత్వమే ఓ కృష్ణ నువ్వు. రెండవది తద్ధిత్వమేవాసి. దీనిలో ఉన్న భావం ఏమిటి అంటే ఈ సర్వ జగము కూడా నువ్వే అన్నావు. ఈ రెండవ భావం. ఇక మూడవది తద్ధిత్వమేవాసిలో అంటే ఇది మధ్యలోనే వచ్చింది కానీ మనం మూడిదిగా తీసుకుంటున్నాం. ఇది చెప్పేటప్పుడు అసలైనటువంటి మహావాక్యం ప్రతిపాదించబడుతుంది. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.